పవన్ బాయ్ ఇక్కడ చూడు అది చెప్తారా పొద్దు పొద్దు వెళ్తారా ఏమి చెప్పరు ఈ నా కొడుకు కదరా నా కొడుకు అయితే సూపర్ ఉంటుంది కదరా కొడుకు ఇలా కొడుకు సురసులియా అబ్బో అట్లా మన హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేమైతే మూవీ షూటింగ్ కానీ వెళ్తున్నాం అనమాట. అబ్స్ కూడా అక్కడ మెట్రో స్టేషన్ కాడ నిలబడితే ఇక మనకు మూవీ ఆఫర్లు అయితే వస్తాయన్నమాట. ఆఫర్లు మీన్స్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా అన్నట్టుగా మేము ఇద్దరం అయితే వెళ్ళిపోయామన్నమాట. మనకైతే ఏం మూవీ అనేది మూవీ నేమ్ చెప్పారు. సో అయితే ఈ బస్సులు అయితే తీసుకొచ్చారు. మనకు అఫ్జల్గంజ్ లైబ్రరీలో జైలర్ క్యారెక్టర్ అంటే ఖైదీల క్యారెక్టర్ ఇచ్చారనమాట. సో అందరం అయితే ఇక వెయిట్ చేస్తున్నాం ఏం క్యారెక్టర్ ఎట్లా సో అని చూస్తున్నాం అనమాట. దిస్ ఇస్ ద లైబ్రరీ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ నేను ఇద్దరం అయితే షూటింగ్కి అయితే వచ్చినామన్నమాట. షూటింగ్ సామాన్ అయితే దించేస్తారు. అనేకంగా అందరు వస్తున్నారు అనమాట. క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు అండ్ అదేవిధంగా షూటింగ్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఇవన్నీ సామాన్ అంతా వచ్చేస్తున్నాయి, కెమెరాస్ అవన్నీ. సో అవన్నీ అయితే దించేసుకొని మంచిగా ఇవన్నీ డ్రెస్సింగ్ వచ్చిందనమాట. మన క్యారెక్టర్కి సంబంధించిన డ్రెస్సులు మొత్తం వేసుకొచ్చాడు ఇతను. ఇక మొత్తం మీద అయితే ఇది చూస్తున్నాగా మావాడైతే ఎర్రిగాన్లేక నిలబడ్డాడు. ఇక నేనైతే ఇక నార్మల్గా కూర్చున్నా అనమాట. ఇంకా క్యారెక్టర్ ఇవ్వలేదు మనకని. ఇక మొత్తానికి అయితే కెమెరా సెటప్ అయితే వచ్చేసింది. ఇక చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కెమెరాలు ఇవైతే మూవీ తీయడానికి అయితే తీసుకొచ్చారు. ఇక అతనికైతే ఇక క్యారెక్టర్ ఇస్తారు. కానిస్టేబుల్స్, ఎస్ఐసి పోస్టులు, జైలర్ కానిస్టేబుల్స్ లెక్క టిఫిన్ అయితే పెట్టినమాట. పూరి, వడ అండ్ ఇడ్లీ, ఉప్మా ఇవన్నీ పెట్టారు. ఇక మంచిగా కొంతగా ఫుల్గా తినేస్తామన్నమాట. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఖైదీ నెంబర్ 150 డ్రెస్సులు ఇచ్చారు. హీరోకి ఇలా సైడ్ క్యారెక్టర్ ఇస్తారంటే ఏదిరా ఇలా తయారీ కూడా నాకు కూడా మొత్తం ఖైదీ నెంబర్ 464 ఇది అట్రా ఖైదీ ఇది అట్టాలంటే చూడవే క్యారెక్టర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక మొత్తం మీద అయితే మేము రెడీ చేసాం, యూనిఫామ్ వేసుకున్నాం. ఇక యూనిఫామ్ అయితే వేసుకొని ఇక డైరెక్ట్గా చేలో అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీళ్ళంతా మొత్తం ఎక్కడి నుంచో విజయవాడ, విశాఖపట్నం, వైజాగ్ నుంచి వాళ్ళు ప్రాంతం వాళ్ళు వీళ్ళంతా షూటింగ్ కోసం ఇక్కడ ఉంటారనమాట. ఇక మొత్తం అయితే డ్రెస్ కూడా వేసుకొని నిలబడాలి. ఎన్ని మాటలు ఎవరెవరు వాళ్ళకు మంచిగా ఛాయ్ వచ్చిందనమాట. ముట్టుగా మంచిగా ఆరాంసేగా ఛాయ్ తాగి టిఫిన్ తిని ఇక తాగుతూ రమేష్ కూడా ముందుగా జబర్దస్త్ నుంచి ఆయన ఇంక ఇద్దరు ముగ్గురు అందరు కలిసి టీ దానికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తున్నారు అనమాట. ఇక రమేష్ అన్న అయితే ఇక టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నమాట. వీళ్ళందరూ దాసు ఈయన గుర్తుపట్టిరా మీరైతే. సో అందరైతే ఫుడ్ మంచిగా చేసి ఈమె ఝాన్సీ, యాంకర్ ఝాన్సీ వచ్చిందనమాట. ఆమె కూడా ఒక క్యారెక్టర్ ఉంది ఇందులో. సో ఆమె కూడా కంటెంట్ నేర్చుకుంటుంది అనమాట. ఏ విధంగా మనం యాక్టింగ్ చేయాలనేది అది మొత్తం నేర్చుకుంటుంది. అక్కడ టిఫిన్ చేసి వచ్చింది, అక్కడ కూర్చుంది అనమాట. ఇంకా ఆమె కూర్చొని ఆమె చూస్తూ ఉన్నాం. షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏ విధంగా ఉంది ఎట్లనే చూసేసండి. ఓకే, ready, roll sound, silence, sound rolling, roll camera, rolling, action. మా వాడు చిన్నబాయి దగ్గర కామెడీ చేసి ఎన్నోసార్లు దెబ్బ నుంచి తప్పించాడు మేడం. కామెడీ కూడా చేస్తారా? వెరీ నైస్, క్లాప్స్. నాకు సైలెంట్ నాకు ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఇక లంచ్ బ్రేక్ అనమాట. ఇప్పుడైతే మనకైతే లంచ్ వెజ్ మొత్తం టమాటో చట్నీ, ఆలు కర్రీ అండ్ బెండ ఫ్రై, ఇవన్నీ పప్పు, సాంబార్ ఇవన్నీ అయితే మనం పెట్టేశారనమాట.
మంచిగా ఆరామ్సేగా పొంతా తినుకుంటా చిల్ అవుతూ ఆరామ్సేగా తిన్నాం అనమాట. ఇక మొత్తం మీద అయితే షూటింగ్ అయితే జరుగుతుంది, సాఫీగా సాగిపోతుంది. కానీ టేకులు అయితే ఘోరంగా తీసుకుంటున్నారు. ఒక్కొక్క స్క్రిప్ట్ 2-3 సార్లు చేస్తున్నారు. అయితే మిషన్స్ ఇవన్నీ చూడండి చూసి. ఫైనలీ నంబర్ 1 ప్లేస్లో మిగిలింది అమ్మ మాత్రం. అదే విధంగా చంపుతున్న నన్ను ఊహించుకుని అమ్మని కూడా లేదు. ధైర్యం ఉంటేనే ఆడమన్నది. చూసారా, వాదిస్తే ఈ వర్క్షాప్ ఇక్కడతో ఆగిపోతుంది కదా. సేమ్ ఎగ్జాక్ట్లీ మీరందరూ కూడా ఇక్కడి నుంచి బయటికి విడుదలై వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని నేరస్తులు అని గుర్తు చేస్తూనే ఉంటుంది. అప్పుడు కనుక మీరు రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యారనుకోండి, తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారు. రాజు, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. మల్లి. మరి నీకు బెయిల్ ఇప్పిస్తున్నది ఎవరు? ముందే చెప్తున్నా, ఎంత కష్టం అనిపించినా ఆపకూడదు. ధైర్యం ఉంటేనే ఆడాలి. ఓకే, నీ జీవితంలో నీకు చాలా ఇష్టమైన ఒక 3 వ్యక్తుల పేరు. అమ్మా, నెక్స్ట్ తమ్ముడు, చెల్లి. నువ్వు ఒక వ్యక్తిని హత్య చేశానన్నావు కదా, ఎలా చెప్తావు? కత్తితో పొడిచి. ఇప్పుడు ఈ లిస్ట్లో ఒక పేరుని అదే పద్ధతిలో అదే కత్తితో పొడిచి లేపే. చెప్పాను కదా, ఆపడానికి లేదు. చెల్లి. అదే పద్ధతిలో ఇంకోటి లేపే. తమ్ముడు. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయింది. ఈ విధంగా అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సబ్స్క్రైబ్ ఫర్ ద అంజీ గౌడ్ ఛానల్. థ్యాంక్ యూ.